బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలు మీదకు తెచ్చింది. వైద్యం వికటించి 80 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వ్యాక్సిన్ తర్వాత నొప్పి రాకుండా ఇవ్వాల్సిన మందులకు బదులుగా వేరే టాబ్లెట్లు ఇవ్వడంతో రియాక్షన్ జరిగిందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనలో 2 చిన్నారులు చనిపోవడం విషాదాన్ని చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందడం విషాదాన్ని నింపింది. 15 మంది ఉన్నారండి. ఇక్కడ 15 మంది ఉన్నారు. చనిపోయిన దాని మీద ఇంకా రిపోర్ట్ రాలేదు. ఇక్కడైతే రిజిస్టర్ హెల్త్ బులెటిన్ త్వరలోనే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాం. వ్యాక్సినేషన్ వల్ల కాలేదండి. నథింగ్ టు డూ విత్ వ్యాక్సినేషన్. కానీ వ్యాక్సినేషన్ ఎంక్వైరీ చేస్తున్నాము. కానీ వ్యాక్సినేషన్ వల్ల అయితే ఇచ్చినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. వ్యాక్సిన్ వేసిన తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వాలి. అయితే సేమ్ అలాంటి ప్యాకింగ్ లోనే ఉన్న ట్రామడాల్ టాబ్లెట్ ను పిల్లలకు వేశారు. 5 ఏళ్లలోపు పిల్లలకు 35 mg డోస్ టాబ్లెట్ ఇవ్వాల్సి ఉండగా సిబ్బంది నిర్లక్ష్యంతో 75 mg డోస్ ఇచ్చారు. దీంతో సమస్య తలెత్తింది. మరోవైపు చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అటు నాంపల్లి అర్బన్ సెంటర్ అధికారులు విచారణ జరుపుతున్నారు. వ్యాక్సిన్ మారడం వల్లనే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని మొదట వినిపించినా అందులో వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో హై డోస్ మందులు లేకుండా చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి ఈటెల రాజేందర్. నిన్న ఈ వ్యాక్సినేషన్ లో పాల్గొన్న సిబ్బంది ఎవరైతే వాళ్ళు ఏఎన్ఎంలు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, ఇంకా వాళ్ళని పర్యవేక్షించేటువంటి పై అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా ఇప్పటికే ఎంక్వైరీ కమిటీ వేసిన తప్పకుండా ఎవిడెన్స్ కనుక ఉంటే తప్పకుండా వాళ్ళని ఇమీడియట్ సస్పెండ్ చేస్తాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా జరగకుండా మెజర్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి టాబ్లెట్స్ని ఈ హై డోసెస్ టాబ్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా విత్డ్రా చేయమని చెప్పి కూడా